నిజామాబాద్ జిల్లా యూరియా యాప్ను ఎత్తివేయాలి, పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లాలో 3 గ్రామాల రైతులు ఆందోళన చేశారు. మోర్తాడ్ మండలం దొంకల్ గేట్ నేషనల్ హైవే 63 పై దొంకల్, షేడ్పల్లి, ధర్మోరా 3 గ్రామాల రైతులు భారీగా చేరుకొని రైతులు హైవే రోడ్డు 63 పై బైఠాయించారు. యూరియా యాప్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే యూరియాను రైతులకు అందించాలని, యూరియా యాప్ రద్దు చేసి అన్ని సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచాలని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని రైతులు డిమాండ్ చేశారు. రోడ్డుపై రైతులు 2 గంటల పాటు బైఠాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆర్మూర్ సబ్ కలెక్టర్ వచ్చి రైతులకు 2 రోజుల్లో యూరియా లారీలను పంపుతామని చెప్పడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు. 4 గ్రామాల రైతులు ఇవాళ దొంకల్ గ్రామం రోడ్డు మీద ధర్నాకు దిగడం జరిగింది. ఎందుకంటే ఈ యూరియా యాప్ వెంటనే ఎత్తివేయాలి. యూరియా యాప్ వల్ల రైతులకు తెలిసి తెలియని అవగాహనతో ఎన్నో సమస్యలు ఎత్తున్నాయి. యూరియా యాప్ ఎవరికి రైతులకు అర్థం కాకపోవడం వల్ల సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. వెంటనే యూరియా యాప్ను ఎత్తివేయాలని రైతుల తరఫున కోరుకున్నాం. లేని పక్షంలో యూరియా యాప్ ఎత్తివేయని పక్షంలో వార్పు కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులు సంకల్పం పూనుకున్నారు. గ్రామ సొసైటీ తరఫున 3 గ్రామాలు అయినటువంటి చెక్పెల్లి, ధర్మోరా, దొంకల్ గ్రామాలు యూరియా యాప్ గురించి ధర్నా చేయాలనే నిర్ణయంతో ఈ యొక్క మెయిన్ రోడ్డు నేషనల్ హైవే మీదకి రావడం జరిగింది. యాప్ను తీసేయడం, యాప్లో ఉన్నటువంటి కష్టాలు చిన్నకారు సన్నకారు రైతులకు యాప్ చేయడం రావడం లేదు. రైతులకు సరిపడంత యూరియా కూడా లేని అది జరుగుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే మా యూరియాను వచ్చి వేరే గ్రామస్తులు వచ్చి ఈ యాప్ ద్వారా తీసుకుపోవడం